అంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా చేసిన హామీలను కూడా ఎందుకు రైతుల దగ్గర రీచ్ కాలేకపోయారని చెప్పి కూడా వాళ్ళందరూ అంటున్నారు. అంటే రైతుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి ఓట్లు కూడా రాలేదు, ఓడిపోయారని చెప్పి కూడా అంటున్నారు. బ్రహ్మాండంగా రైతుల దగ్గర రీచ్ అయినాం. మీరు వీళ్ళు చెప్పే కల్లిపొలిక మాటలు, దేవుళ్ళ మీద ఓట్లు, అధిక హామీలు, దీని వల్ల రైతులు మైమరిచిండ్రు. వీళ్ళు చెప్తే అబద్ధాలు, వీళ్ళు చేసిన గుళ్ళల ప్రమాణాలు. ఎలక్షన్ల 3 రోజుల ముందు బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర వీళ్ళు పత్రాలు పెట్టారు కాబట్టి జనం నమ్మి మోసపోయింది. కాళేశ్వరం అద్భుతంగా ఉంది. ఆ కమిషన్ కాళేశ్వరం దగ్గర చుట్టూ దాని పరివారిక ప్రాంతం, దాంతో ఎక్కడ లబ్ధి పొందిండ్రు, ఎవరు లబ్ధి పొందిండ్రు, ఏం జరుగుతుందని అక్కడ ప్రజలు ఉంటారు, రైతులు ఉంటారు, పెద్ద సీనియర్ సిటిజన్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ పాపం అన్యాయం తెలియని రైతులు ఉంటారు. ఆ ఊళ్ళలో ఈ కమిషన్ తిరగాలి, పోయి అక్కడ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో కమిషన్ తీసుకోవాలా. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు, చిల్కా చెప్పినట్టు డిస్ప్లే చేసిండ్రు. ప్రతిదీ పుస్తకాల రూపాయలు ఉంది. ప్రతిదీ రేపు కమిషన్ ముందు పెడతాం. ఇలా చేయడం వల్ల రానున్న వచ్చే ఎలక్షన్ లో కావచ్చు, స్థానిక ఎలక్షన్ లో ప్రతి ఒక్క దాంట్లో కూడా కొంచెం బీఆర్ఎస్ కి దెబ్బపడే అవకాశం ఉంటుంది. స్థానిక ఎలక్షన్లు బీఆర్ఎస్ కాదు, స్థానిక ఎలక్షన్లు ప్రభుత్వాన్ని దెబ్బపడితేనే సెల్ఫ్ గోల్ గా ఎలక్షన్స్ పోవట్లేదు. ఎలక్షన్ హోల్డ్ చేస్తుంది ప్రభుత్వం. సర్పంచులు లేక ఊళ్ళలో సంవత్సరం పైచూలకైంది, ఇప్పటి వరకు ఎందుకు పోవట్లేదు? వాళ్ళు కాళేశ్వరం డ్యామేజ్ కేసీఆర్ తప్పే చేసిండు, ప్రజలకు మంచి చేయలేదు. కాంగ్రెస్ బాగా ప్రాజెక్ట్ చేసిండ్రు, వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన అన్ని చేసింది కదా, వాళ్ళు ఎందుకు ఎలక్షన్స్ పోవట్లేదు? అంటే కులగణన అనేది ఉంది. బీసీ రిజర్వేషన్ కావచ్చు, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా కులగణన చేసుకున్నాక దాన్ని తీసుకొచ్చి చేసినాక రైతులకు కావచ్చు, అంటే జనపరంగా కావచ్చు, అలాగే నాయకుల పరంగా కావచ్చు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా అంటున్నారు. 18 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఎప్పుడు మీరు కులగణన చేస్తారు? ఎప్పుడు సర్పంచ్ సంవత్సరం పైచూలకు సర్పంచులు లేకుంటున్నారు. మరి మీరు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు అవుతుంది? మీరు ఎప్పుడు చేయగలుగుతారు? ప్రజలకు న్యాయం ఎప్పుడు చేస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో మరి పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. ఆ పల్లె కన్నీరు ఏ విధంగా తుడుస్తారు? పట్నం కన్నీరు పెడుతుంది, పల్లె కన్నీరు పెడుతుంది. దీన్ని ఎట్లా మీరు అవుట్కమింగ్ చేస్తారో మీరు చెప్పాలా. మీకు ఉండేది 5 ఏళ్ళు, అందులో 18 నెలలు అయిపోయింది. మరి ఇంకెట్లా చేస్తారో చెప్పాలి. విచారణకి కేసీఆర్ గారు అటెండ్ అవుతారా? 100% అవుతారు. అయితేనే కదా సమాజానికి మొత్తం యావత్ సమాజాన్ని కాళేశ్వరం కట్టిన ఒక ప్రభుత్వ పెద్ద కేసీఆర్ గారు, తెలంగాణ యోధుడు, తెలంగాణ తీసుకొచ్చిన బాపు, తెలంగాణ జాతిపితను ఒక కాళేశ్వరం కమిషన్ అని వేసి దాన్ని పిలిపిస్తుంటే యావత్ ప్రజానీకం నుంచి ఏ విధంగా ఉంటుందో మీరు వేచి చూడండి. అంటే విచారణకు వస్తే అక్కడ మొత్తం కూడా చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని కూడా చాలా ఇబ్బందికి గురి అవుతుంది అనుకుంటున్నాం. డెఫినెట్లీ ఉంటది కదా. ప్రజలు వస్తారు కేసీఆర్ గారిని చూడడానికి, కేసీఆర్ గారు అభిమానులు వస్తారు. కేసీఆర్ గారు జాతిపిత, తెలంగాణ బాబు, ఆయన ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఒక కమిషన్ దగ్గర పిలుస్తున్న వెంటనే ఈ కుటిల నీతి, కుటిల రాజకీయం, ఈ బట్టగాల్చి మీద రాజకీయం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ థింక్ ట్యాంక్ ఏ విధంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్చ జరుగుతుంది. అలాంటి కేసీఆర్ గారు ఎందుకు తెలంగాణ అవతరణ దినోత్సవానికి అటెండ్ కాలేదు? తెలంగాణ అవతరణ దినోత్సవానికి ఎందుకు అటెండ్ కాలేదు? డెఫినెట్ గా అవుతారు. ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తెలంగాణ తీసుకొచ్చారు. అప్పుడు దాని గురించే ఆ చర్చ మీరు కుటిల రాజకీయం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వాళ్ళ దగ్గర అటెండ్ అవుతారు? ఆయన ప్రాణత్యాగం చేశాడు. ప్రాణత్యాగం సిద్ధపడి తెలంగాణ తీసుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇదంతా అడ్డు పెట్టుకుని కూడా తెలంగాణ అవతరణ దినోత్సవానికి కూడా రాలేకపోయినారని చెప్పి కూడా విమర్శలు కురిపిస్తున్నారు. వాళ్ళు అబద్ధానికి అమ్మనాయన ఎవడంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ జూనియర్ నాయకులు. ఇంకా వాళ్ళు అదే మహిళలు ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ ఏముందో వాళ్ళు విమానం లెక్క తిరుగుతారు. గ్రౌండ్ లో తిరగమని తెలుస్తుంది ప్రజలు ఏ విధంగా ఉన్నారో. వాళ్ళను భూమి మీదకి పొమ్మను, విమానాలు కాదు మంత్రులను భూమి మీద తిరగమను, పాదయాత్రలు చేయమను. వాళ్ళ అభివృద్ధి 18 నెలలు చేస్తే ప్రజలు వాళ్ళకి ఏ విధంగా ఊర్లలో చెప్తారో బుద్ధి చెప్తారో తెలుస్తుంది. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతుంది? వచ్చే ఎన్నికలు 100 సీట్ల పైన బీఆర్ఎస్ వెళ్తుంది. అధికారం 100% మాదే వస్తుంది. మళ్ళీ మేము కమిషన్లు ఇస్తాం. అందాల పోటీని ఏ విధంగా కమిషన్ ఇస్తాం, మిస్సింగ్ ల్యాండ్ కి ఏం జరిగిందో అన్యాయం ఆమె మీద కమిషన్ ఇస్తాం. ప్రతి దాని మీద కమిషన్ ఇస్తాం. ప్రతి దాన్ని బాధ్యతని పూస్తాం. ప్రతి దాన్ని అప్పుడు ఇప్పుడు చేసిన వీళ్ళకు ప్రజల నుంచి కూడా సానుభూతి ఉండదు. ఆ విధంగా మేము ప్రజలకు వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అన్ని కమిషన్ వీళ్ళకి వస్తాయి. ఈట్ సే మారేతో పత్తర్ సే మారుతా అని చెప్పలేం కదా. ప్రతి కమిషన్ కు కమిషన్ ఇస్తాం. ప్రతి దగ్గర వీళ్ళని గురించి నిలబెట్టి బజార్లో ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.